ఆఫీస్‌కి వెళ్ళే దారిలో చిన్న పిల్లలు చెట్టెక్కి చింతకాయలయితే కోస్తున్నారు. ఇంక వాళ్ళ దగ్గర నుంచి కొన్ని చింతకాయలయితే తస్కరించాము. కొంచెం పెద్దయే తీసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది. చాలా రోజుల తర్వాత నేనైతే చింతకాయలు తింటున్నాను. ఇంక ఆఫీస్‌కెళ్ళాక ఇంక అవే తింటూ కూర్చున్నాను వర్క్ చేసుకుంటూ. ఇంకా మా అక్క కూడా మా రూమ్‌కయితే వచ్చింది. ఇంక ఇద్దరం కలిసి ఆఫీస్‌కయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మినిమమ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతుంటే మా అక్కకి నాకు చేతులు టచ్ అయ్యి కరెంట్ షాక్ లాగా అనిపిస్తుంది. ఈ చలికాలం వల్ల అలా అవుతుందని అంటుంది మా అక్క. కానీ ఎందుకలా అవుతుందో మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఆఫీస్ నుంచి రూమ్‌కి వెళ్ళగానే ఎప్పటినుంచో పెట్టిన ఆర్డర్స్ అన్నీ ఈ రోజే డెలివరీ అయ్యాయి. ఇంక వెళ్ళగానే అన్నీ ఓపెన్ చేస్తున్నాను. స్కిన్ కేర్ ఐటెమ్స్, డ్రెసెస్ అన్నీ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. ఇంక చేతులు కూడా ఫుల్‌గా డ్రై అయిపోతున్నాయని కొన్ని మాయిశ్చరైజర్స్, స్కిన్ కేర్ ఐటెమ్స్ పెట్టుకున్నాను. నేను సెపరేట్‌గా మేకప్, స్కిన్ కేర్ ఇంకా అవుట్‌ఫిట్ సజెషన్స్‌కి ఒక సెపరేట్ ఛానెల్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సో దానికోసం క్రిస్మస్ అవుట్‌ఫిట్స్‌గా కొన్ని డ్రెసెస్ అయితే ఆర్డర్ పెట్టాను. అవైతే వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఇంకా వచ్చిన డ్రెసెస్ అన్ని చెక్ చేసుకొని మా ఏరియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే నేను మా రూమ్‌మేట్స్ అయితే స్టార్ట్ అయిపోయాం చూద్దామని చెప్పి. ఈ ట్రీ చూడటానికి సేమ్ క్రిస్మస్ ట్రీ లానే ఉంది కదా! ఇంకా మేమైతే సెలబ్రేషన్ స్పాట్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి చాలా మంది జనమైతే ఉన్నారు. ఇంకా కొన్ని పెర్ఫార్మన్సెస్ అయితే చూసాము. డాన్సెస్ అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళేసరికి. ఇంకా స్కిట్స్, పెర్ఫార్మన్సెస్ అన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.